నాకు చాలా బాధ కలిగింది, చాలా దుఃఖం కలిగింది. 4-5 నెలల దుర్మార్గులు ఎంత పని చేసిరి, ఎంత మంచిగా ఉన్న తెలంగాణ ఎట్లా ఆగమైపోయాయి. రైతు భరోసా ఎక్కడుంది? రుణమాఫీ ఏమైంది? యూరియా కోసం రైతులు చెప్పులతో క్యూ కట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఎందుకొచ్చింది? పండించిన పంటను కొనకుండా రైతులను రేవంత్ గోసపెడుతున్నాడా? ఇక ఈ ప్రభుత్వం ఏం చెప్తాంది? ఏం లేదు. ఇప్పుడు మాకు చాలా నష్టం అయిపోతుంది రైతు. అసలు రేవంత్ సర్కార్ రైతును ఎందుకు పట్టించుకోవడం లేదు? పక్కా ప్లాన్ ప్రకారం రైతన్న ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ దెబ్బతీస్తుందా? ఇప్పుడు తెలంగాణలో రైతును అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్న పాలన నడుస్తోందా? ఎన్నికలకు ముందు మేమొస్తే రైతులకు పండగ చేస్తామని ఊదరగొట్టింది కాంగ్రెస్. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ రైతును కనీసం గుర్తుంచుకుంటుందా? రైతు భరోసా పేరుతో ఇస్తామన్న డబ్బులు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. ఇక రుణమాఫీ గురించి అడక్కండి, అదిప్పుడు ఒక పెద్ద జోక్ అయిపోయింది. బ్యాంకర్ల దగ్గరకు వెళ్తే రైతులు మొహం మీద తలుపులేస్తున్నారు. ఇచ్చిన మాట తప్పడం అంటే ఇదేనా రేవంత్? రైతులను అప్పుల ఊబిలో ముంచేసి మీరు మాత్రం కుర్చీలో హాయిగా కూర్చుంటే ఎలా? మరో విచిత్రం ఏంటో తెలుసా? 2026లో కూడా ఎరువుల కోసం మన రైతులు చెప్పులతో క్యూలైన్లు కడుతున్నారు. అంటే మనం ఎంత వెనక్కి వెళ్లిపోయాం? ప్రభుత్వం దగ్గర ఎరువులు ఉన్నాయని పేపర్లలో ప్రకటనలు ఇస్తారు, కానీ కౌంటర్ దగ్గరికి వెళ్తే మాత్రం స్టాక్ లేదంటారు. ఇది రైతును అవమానించడం కాదా? రైతు ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కాదా? నష్టం అయిపోతుంది రైతుకు. లేకుంటే ఎమ్మెల్యే చెప్పొచ్చు కదా. ఎమ్మెల్యే పట్టింపు లేదు, మన రేవంత్ రెడ్డి పట్టింపు లేదు, ఎవరి పట్టింపు లేదు, ఎక్కడ లేదు. అట్లా తడిస్తే ఎట్లా మీ పరిస్థితి ఏంది? తడితే ఉన్నది పరవేయవలసిందే. మేము రైతు పరవేయవలసిందే. వాళ్ళు కొనరు కదా, వాళ్ళు ఏం చేస్తారు? మాకేమైనా కట్టిస్తారా? ఏది లేదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. గత కేసీఆర్ ప్రభుత్వంలో పరిస్థితి ఎలా ఉండేది? రైతంటే కేసీఆర్ కి ఎంత గౌరవం ఉండేదో మనందరికీ తెలుసు. కష్టం వస్తే కంటికి రెప్పలా కాపాడడం, పెట్టుబడి సాయాన్ని ముందే అందించడం, ఎరువుల కొరత లేకుండా చూడడం, ఇలా ప్రతి విషయంలోనూ రైతుకు ఆనాటి ప్రభుత్వం కొండంత అండగా ఉండేది. ఆ రోజుల్లో రైతన్న కళ్ళలో ఆనందం చూశాం. ఇప్పుడు మాత్రం కన్నీళ్లే కనిపిస్తున్నాయి. రైతు బంధు మన ముఖ్యమంత్రి పోయి నేను 9 తారీఖులో కూడా మొత్తం ఎత్తా అంటాడు. ఏది పంటలు కోసి పంటలు వచ్చి జోకుతుండ్రు. నాటేసేటప్పుడు ఇస్తాడా, ఎవడన్నా జోకేటప్పుడు ఇస్తాడా? అంటే ఎంతపాటి పరిపాలన? ఇక వడ్ల కొనుగోలు విషయానికొస్తే జూన్ 15 దాటింది. కొనుగోలు కేంద్రాల దగ్గర ధాన్యం కుప్పలు వర్షానికి తడుస్తున్నాయి. మరి ఎందుకు పట్టించుకోవట్లేదు? పైగా ఈ సన్న వడ్ల బోనస్ లో 7 రకాలకే బోనస్ అని కండిషన్లు పెడుతున్నారు. ఎక్కడైనా రైతు కష్టం ఒక్కటే కదా, వాటిని రకాల పేరుతో విడగొట్టి బోనస్ ఆశ చూపి ఇలా మోసం చేస్తారా? ఇది రైతుపై పక్కాగా ప్లాన్ చేసిన కుట్ర కాదా? సన్నాటికి ఏదో దొడ్డాడికి ఏదో బోనస్ వస్తుంది. బోనస్ వస్తుంది ఏమన్నా? బోనస్ ఎవరికి లేదు, బోనస్ లేదు. ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన? మంచిగా ఉందా మరి? కాంగ్రెస్ లేదు, నా పోకలేదు, అంతా పోయింది. అధికారం అంటే విర్రవీగడం కాదు, ప్రజల కష్టాలను తీర్చడం. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం కళ్లు తెరవాలి. రైతుకి ఇచ్చే భరోసా మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి.